ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సూలా లాంటి మాటలతో నా గుండెకి రంపపు కోతని మిగిల్చకు. అను, నువ్వు మీ అక్కకి అబద్ధం చెప్పట్లేదు, మోసం చేస్తున్నావు. తెలిసి తెలిసి అబద్ధాల హరివిల్లుని చూపించి అదే నిజమని నమ్మిస్తున్నావు. నేను మీ అక్కతో కలిసి జీవితం పంచుకోలేను, కాపురం చేయలేను. నువ్వు అదే జరుగుతుంది అని గాల్లో మేడలు కట్టి చూపిస్తున్నావు. అక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని సంతోషంగా ఉంచాలి బావా. అందుకోసమే నేనిదంతా చేస్తున్నాను. ఒక గొర్రెని తెచ్చి దాన్ని ప్రేమగా పెంచి చివరికి బలి ఇచ్చినట్టు రేపు నువ్వు చేయబోయేది కూడా అదే. ఆనాడు ఉరికంబం నుంచి తప్పించావు, ఈనాడు అదే ఉరిశిక్షని వేస్తానంటున్నావు. కాకపోతే తేడా ఒక్కటే, అక్కడ ప్రాణం పోతుంది, ఇక్కడ ప్రాణం మాత్రమే ఉంటుంది. ఉరిశిక్ష క్షమాభిక్షతో కూడా రద్దవుతుంది బావా. సత్ప్రవర్తనతో క్షమించబడి శిక్షాకాలాన్ని తగ్గించి రిలీజ్ చేస్తారు. 9 సంవత్సరాల తప్పుకి మా అక్క తనకి తానే శిక్ష వేసుకుంది. ఆ తప్పు తెలుసుకుని నిత్యం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షమాభిక్ష పెట్టమని నీ కళ్ళల్లోకి దీనంగా అర్థిస్తుంది. తన మనస్సుని నీ కాళ్ల దగ్గర పరిచి నీ సమాధానం కోసం వేచి చూస్తుంది. మా అక్క మొదటి ఆలోచన, చివరి ఆలోచన కూడా నువ్వే. అక్కకి నువ్వే బావా, అక్కతోనే నువ్వు. అక్షర అనారోగ్యం నా చావుకొచ్చింది. ఇష్టం లేని వేడుకలో నేనెలా పాల్గొనాలి? అమ్మా అక్షర, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న. ఏ విషయం గురించమ్మా? నాన్న, నేను జీవితంలో అన్నీ కోల్పోయాను. స్నేహితుల్ని, చెల్లెల్ని, భర్తని, నా వ్యక్తిత్వాన్ని అన్నిటినీ నేను దూరం చేసుకున్నాను. నాకిప్పుడిప్పుడే అన్నీ దొరుకుతున్నాయి. వాటిని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను నాన్న. ఇన్నాళ్ళు నేను ఆయన్ని నా మాట వినాలని, నా కిందే ఉండాలని, ఒక గుమాస్తాలాగా నా దగ్గరే విట్టు చాకరీ చేయాలనుకున్నాను. నాకు భర్తలా కాకుండా పనివాళ్లాగా ఉండాలని, నేను బందీ చేయాలని చూశాను. కానీ ఆ బందీఖానాలో నేను ఇరుక్కుపోతానని ఎప్పుడూ అనుకోలేదు నాన్న.